నెల్లూరు నగరంలోని స్థానిక 3వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు బత్తల శ్రీకాంత్ మండుతున్న ఎండలకు డివిజన్లోని ప్రశాంతి నగర్ కూడలి వద్ద ఉచిత మజ్జిగ చలివేంద్రం నేడు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిత్తలూరు సుందరరామరెడ్డి, జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. సుమారు 1000 మంది వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. అలాగే మేడే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శులు షేక్ కరీం, జనసేన నాయకులు కాకు మురళిరెడ్డి, జూటూరు మహేష్ శర్మ, వార్డు ఇన్ఛార్జీలు గురం కిషోర్, గుత్తి శ్రీకాంత్, వేసేటి శ్రీకాంత్, వంగల్ల శ్రీనివాసులు, బిల్లా ఉదయ్ కుమార్, మనోజ్, లోకేష్, వెంకటేష్, సుజయ్, భాను, హేమంత్, శ్రీధర్, వీరు తదితర మహిళలు, లక్ష్మి, తేజస్వి, లతా, జన సైనికులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. నమస్కారం. ముందుగా అందరికీ కూడా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు నగర జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా నెల్లూరు జనసేన పార్టీ 3వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి బత్తల శ్రీకాంత్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పేద ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం కోసం, బాటసారుల యొక్క దాహార్తిని తీర్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినటువంటి జనసేవ ఇందులో భాగంగా ఈ యొక్క చలివేంద్రాల్ని గత సంవత్సరం కూడా మజ్జిగ చలివేంద్రాలని, అదేవిధంగా అనేకమైనటువంటి ఫ్రూట్ జ్యూసులు కావచ్చు అటువంటి వాటిని కూడా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం కూడా మజ్జిగ చలివేంద్రాన్ని, త్రాగునీటి చలివేంద్రాన్ని ఇక్కడ స్థానికమైనటువంటి 3వ డివిజన్లో ఏర్పాటు చేయడం అభినందనీయం. ఎందుకంటే ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ వారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పిలుపునిచ్చారు. స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా వేసవి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి దాహార్తిని తీర్చేందుకు కావచ్చు, లేకపోతే ఉపశమనాన్ని కలిగించే విధంగా కార్యక్రమాలు చేయమని దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవా స్ఫూర్తితో, అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ కుమార్ గారి యొక్క మార్గదర్శకత్వంలో, అదేవిధంగా అనేక మంది జనసేన పార్టీ నాయకుల యొక్క సారథ్యంలో పెద్దలు చిట్టమూరు ప్రవీణ్ రెడ్డి గారి చేతుల మీదుగా యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది. ఇటువంటి సేవాభావం కలిగిన వ్యక్తులు, శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ డివిజన్లో యొక్క సేవే కాదు, ఏ సమస్య వచ్చినా కూడా అక్కడ నిలబడి పోరాడి ప్రశ్నించేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎప్పుడు ఎవరికి అవసరమైన, ఏ కుటుంబంలో చిన్న విషాద వార్త జరిగినా వారికి తోచినటువంటి ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఆదుకునేటువంటి ఒక భావన కలిగినటువంటి వ్యక్తులు, ప్రజాసేవ కలిగినటువంటి వ్యక్తులు, సమర్థత కలిగినటువంటి వ్యక్తులు ఎంతో అవసరం ప్రజలకి. రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ నుంచి ఇటువంటి వాటికి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం వచ్చేదానికి కూడా పార్టీ వైపు నుంచి కూడా మేము ప్రయత్నం చేసేదానికి ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి సమర్థుల్ని జనసేన పార్టీ గుర్తిస్తుందన్నలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా యువకులు కూడా జనసేన పార్టీ వేదికగా ఉంటుంది. కాబట్టి యువతంతా కూడా జనసేన పార్టీ వేదికగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. జన సైనికుడిని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలని వాటి పట్ల ఆకర్షిస్తున్నాయి. 17 ఏళ్ల క్రితం జనసేన పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి ఈ జిల్లా జన సైనికులు, వీర మహిళలతో, నాయకులతో నేను ఎంతో అన్నదమ్ముల్లాగా, సోదరిమల్లాగా కలిసిపోయి పనిచేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ 3వ వార్డుకి సంబంధించి మా జనసేన ఈరోజు ఇక్కడ నెల్లూరు పట్టణంలో ఎంతోమంది ఏర్పాటు చేస్తున్నారు. ముందు కూడా వీటిని పెంచుకుంటూ వెళ్తాం. నా సహకారం ఎంత మరీ ముఖ్యంగా ఈ వార్డులో శ్రీకాంత్ యువకుడు, ఇలాంటి వ్యక్తులు కాబట్టి శ్రీకాంత్కి ముందు ఇలాంటి కార్యక్రమాలు అతనికి ఎలాంటి సహకారం అయినా కానీ అందించాలి. జన సైనికులు అందరం, వీర మహిళలందరూ ఈ వార్డు అని కాదు మన నెల్లూరు మొత్తం ఇలాంటి నాయకులకి ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు అందించాలి. అందరం కలిసిమెలిసి పనిచేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ కొద్దిగా ఈ కార్యక్రమానికి కొద్దిగా కాదు ఒక గంట సేపు ఆలస్యంగా వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరుకుంటూ జై జనసేన, జై పవన్. అందరికీ నమస్కారం. నా పేరు బత్తల శ్రీకాంత్. ముందుగా అందరికీ మేడే కార్మికుల శుభాకాంక్షలు. ఈరోజు నేను వేసవి మండుటెండలకి జనాలు పడే ఇబ్బందులు చూస్తూ గత 2 సంవత్సరాల నుంచి ఇది 2వ సంవత్సరము ఈరోజు మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇది మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతిరోజు ఈ మజ్జిగ చలివేంద్రం అనేది 3వ వార్డు ప్రశాంతి నగర్ నందు ఉంటుంది. ఈ ప్రోగ్రాంకి నేను పిలవగానే
ఆయనకి ఆరోగ్య ఇబ్బంది ఉన్నా కానీ ఇచ్చేసిన మా చిట్టమూరు ప్రవీణ్ అన్న గారికి నిజంగా థ్యాంక్స్ అన్న మీరు రావడానికి. అలానే మిగతా వచ్చిన మన సుందరరామరెడ్డి గారికి కానీ కోట్టే వెంకటేశ్వర్లు గారికి కానీ మన కాకు మురళీరెడ్డి గారికి కానీ కృష్ణారెడ్డి అన్న గారికి కానీ అలాగే వచ్చిన డివిజన్ ఇన్ఛార్జీలు అందరికి కానీ ముఖ్యంగా నాకు ఇక్కడ సపోర్ట్ చేసిన నా లోకల్ టీం ఎవరైతే ఉన్నారో లోకేష్ కానీ లక్ష్మి కానీ సుజయ్ కానీ చింటూ కానీ వీళ్ళందరూ కానీ నాకు వాళ్ళ సహకారం లేనిదే నాకు ఇది అసాధ్యం. నిజంగా వాళ్ళు నేను నిజంగానే నిన్న నైట్ విజయవాడలో నేను ఈరోజు మార్నింగ్ 4 గంటలకు ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేవారికి ఇదంతా కూడా వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళు ఇదంతా కూడా సజావుగా జరిగేటట్టు వాళ్ళందరూ చూశారు. ఇంకోటి ఏంటంటే మున్సిపల్ కార్మికుల చేత ఈరోజు నేను వాళ్ళకి బట్టలు పంపిణీ చేయడం జరిగింది మేడే సందర్భంగా. మున్సిపల్ కార్మికులు లేనిదే సిటీ క్లీన్గా ఉండదు. వాళ్ళు మనకి ఎంతో అవసరం. వాళ్ళకి తగ్గ గౌరవం మనం ఇద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఉండే జిల్లాలన్నింటిలో మా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, ఆయన యొక్క ఆలోచనల్ని ఈరోజు 3వ వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ బత్తల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం. అందరికీ నమస్కారం.